ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 12-14 వచనాలు ఈ దినము అధ్యయనం చేద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం పేరు ఆదాము ద్వారా పాప మరణముల ప్రవేశము. ప్రియులారా, ఈ వాక్య భాగములో అపోస్తులుడైన పౌలు లేఖనములన్నిటిలో అత్యంత లోతైన దైవశాస్త్ర విభాగాలలో ఒక దానిని ప్రారంభిస్తున్నాడు. పాపం లోకంలోకి ఎలా ప్రవేశించిందో, మరణం మానవాళి అంతటిపై ఎందుకు పరిపాలిస్తుందో, మరియు ఇవన్నీ ఒకే ఒక వ్యక్తి అయిన ఆదాముతో ఎలా ముడిపడి ఉన్నాయో ఆయన వివరిస్తున్నాడు. క్రీస్తులో ఉన్న రక్షణ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఆదాము ద్వారా మన నాశనం ఎంత లోతైనదో మనం మొదట అర్థం చేసుకోవాలి. ఇందులో 7 విషయాలు కలవు. మొదటి విషయము లోకములోకి పాప ప్రవేశం. రోమా 5:12 వచనం. కాబట్టి ఒక మనిషి వలన పాపము లోకములోనికి ప్రవేశించినట్లు పౌలు మనలను ఆరంభానికి ఒక ఉదాహరణ తోటలోని మానవ పతనానికి తిరిగి తీసుకువెళ్తాడు. మానవ అనుభవములు పాపం ఎల్లప్పుడూ ఉండేది కాదు. అది ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట వ్యక్తి ద్వారా ఆదాము ద్వారా లోకంలో ప్రవేశించింది. ఇది మనకు బోధించేది ఏమనగా పాపం దేవుని ఆది సృష్టిలోనే భాగం కాదు. పాపం కేవలం ఒక సామాజిక సమస్య కాదు. పాపం దేవునికి వ్యతిరేకంగా చేసే ఒక నైతిక తిరుగుబాటు. ఆదాము దేవునికి అవిధేయత చూపినప్పుడు పాపం ఒక విషయంలా మానవ జాతిలోకి ప్రవేశించింది. ఇది చాలా ముఖ్యం. మానవ జాతి క్రమంగా పాపభరితంగా మారలేదు. ఆదాము ద్వారానే మానవ జాతి పాపములో పడిపోయింది. రెండవ విషయం పర్యావసానం. పాపం ద్వారా మరణం. రోమా 5:12 వచనము. మరి పాపం వలన మరణం. మరణం దాని అసలు అర్థంలో సహజమైనది కాదు. అది పాపం యొక్క ఫలితం. పాపం ప్రవేశించిన క్షణములోనే మరణం సంభవించింది. ఇందులో ఇవి ఉన్నాయి. శారీరక మరణం. శారీరం మట్టిలో కలిసిపోతుంది. ఆధ్యాత్మిక మరణం, దేవుని నుండి వేరు చేయబడడం. శాశ్వత మరణం, అంతిమ తీర్పు. మరణం కేవలం జీవ సంబంధమైనది కాదు, అది పాపానికి విధించే శిక్ష. ప్రతి అంత్యక్రియ, ప్రతి సమాధి, ప్రతి నష్టం పాపం చేసిన దానికి ఒక జ్ఞాపిక. మూడో విషయం మరణం యొక్క సార్వత్రిక వ్యాప్తి. రోమా 5:12. కాబట్టి మనుషులందరి మీదకి మరణం వచ్చెను, ఎందుకనగా అందరూ పాపం చేశారు. ఇప్పుడు మరణం ప్రతి ఒక్కరిని ఎందుకు ప్రభావితం చేస్తుందో పౌలు వివరిస్తున్నాడు. అందరూ పాపం చేసినందువల్ల మరణం మానవాళి అంతటికి వ్యాపించింది. దీని అర్థం కేవలం ప్రతి ఒక్కరు వ్యక్తిగత పాపాలు చేస్తారని కాదు. అది నిజమే అయినప్పటికీ దీని అర్థం ఏమిటంటే మానవాళి అంతా ఆదాము పాపంతో ముడిపడి ఉంది. ఆదాము మానవ జాతికి ప్రతినిధిగా వ్యవహరించాడు. కాబట్టి ఆదాము పాపం చేసినప్పుడు మానవాళి పతనమైంది. ఆదాముకు తీర్పు జరిగినప్పుడు మానవాళికి తీర్పు జరిగింది. అందుకే ప్రతి వ్యక్తి పాపిగా జన్మిస్తాడు. కేవలం క్రియల ద్వారానే కాదు, స్వభావరీత్యా కూడా. నాలుగో విషయము ధర్మశాస్త్రమునకు ముందు పాపం. రోమా 5:13. ధర్మశాస్త్రం వచ్చే వరకు పాపము లోకములో లేను. అయితే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపమునకు శిక్ష విధించబడదు. పౌలు ఒక ప్రశ్నను ఊహించాడు. ధర్మశాస్త్రం ఇవ్వక ముందు ఆదాము మరియు మోసే మధ్యకాలం సంగతేమిటి? ఆయన ఇలా వివరిస్తాడు. పాపం అప్పటికే లోకంలో ఉంది, కానీ ధర్మశాస్త్రం లేకుండా పాపం అంత స్పష్టంగా లెక్కించబడలేదు. అయినప్పటికీ పాపం ఉనికిలో ఉంది. వ్రాయబడిన ధర్మశాస్త్రం లేకుండా
కూడా ప్రజలు పాపులుగానే ఉన్నారు. పాపం కేవలం ఆజ్ఞలను ఉల్లంఘించడం కంటే లోతైనది అని, అది మానవ స్వభావంలో ఒక భాగమని ఇది రుజువు చేస్తుంది. ఐదో విషయం, ఆదాము నుండి మోసే వరకు మరణం ఏలింది. రోమా 5:14 వచ్చిన అయినను ఆదాము నుండి మోసే వరకు మరణం ఏలింది. ధర్మశాస్త్రం లేకపోయినా ప్రజలు మరణించారు. ఇది ఈ క్రింది విషయాలకు బలమైన సాక్ష్యం. మానవ జాతి స్వభావరీత్యా పాపభరితమైనది. మరణం కేవలం వ్రాయబడిన ఆజ్ఞలను ఉల్లంఘించడం వలన మాత్రమే సంభవింపదు. ఆదాములో ఉండడం వలన మరణం వస్తుంది. మరణం ఒక రాజులా ఏలింది. మినహాయింపు లేకుండా మానవాళి అందరిపైన పరిపాలన చేసింది. ఆరో విషయం, ఆదాము పాపము చేయని వారిపై కూడా రోమా 5:14 ఆదాము చేసిన అతిక్రమం వంటి పాపము చెయ్యని వారిపై కూడా ఆదాము దేవుని ఆజ్ఞను ప్రత్యక్షంగా తెలిసి ఉల్లంఘించి పాపం చేశాడు. కానీ అతని తర్వాత వచ్చిన చాలా మంది సరిగా అదే విధంగా పాపం చేయలేదు, అయినా వారు మరణించారు. ఎందుకంటే వారు ఆదాముతో సంబంధం కలిగి ఉన్నారు. ఆదాములా ఒక నిర్దిష్ట ఆజ్ఞను పాటించని వారు కూడా పాపశక్తి క్రిందనే ఉన్నారు. దీనిని బట్టి పాపం అనేది కేవలం మనం చేసే పనులకు సంబంధించినది మాత్రమే కాదని, అది ఆదాం విషయంలో మానవ స్వభావానికి సంబంధించినదని తెలుస్తుంది. ఏడో విషయం, క్రీస్తుకు ప్రతిరూపంగా ఆదాము రోమా 5:14 రాబోయే వానికి ప్రతిరూపంగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఒక కీలకమైన భావనను పరిచయం చేస్తున్నాడు. ఆదాము క్రీస్తుకు ఒక ప్రతిరూపం లేదా నమూనా. దీని అర్థం, ఆదాము పాపములో మానవాళికి ప్రతినిధిగా ఉన్నాడు. క్రీస్తు నీతిలో తన ప్రజలకు ప్రతినిధిగా ఉన్నాడు. ఆదాము యొక్క ఒక క్రియ అనేకులను ప్రభావితం చేసినట్లే క్రీస్తు యొక్క ఒక క్రియ కూడా అనేకులను ప్రభావితం చేస్తుంది. ఇది మనల్ని తర్వాతి విభాగానికి సిద్ధం చేస్తుంది. అక్కడ పౌలు ఆదాము మరియు క్రీస్తుల మధ్య ఉన్న తేడాలను వివరంగా వివరిస్తాడు. ఆచరణాత్మక అనువర్తనాలు. 1. పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి. పాపము చిన్నది కాదు, అది లోకంలోనికి మరణాన్ని తీసుకువచ్చింది. దానిని తేలికగా తీసుకోకండి. 2. ఆదాములో మీ గుర్తింపును గుర్తించండి. క్రీస్తు లేకుండా మీరు తటస్థంగా లేరు, మీరు పతనమైన వారు. 3. మానవ మంచితనాన్ని నమ్మడం మానేయండి. మానవుడు స్వభావరీత్యా మంచివాడు కాదు, మనం స్వభావరీత్యా పాపులమని లేఖనం బోధిస్తుంది. 4. మరణం యొక్క భారాన్ని అనుభవించండి. ప్రతి మరణం పాపం యొక్క వాస్తవికతను మరియు మనకు రక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. 5. క్రీస్తు మహిమను చూడడానికి సిద్ధపడండి. ఈ వాక్య భాగం గంభీరమైనది, కానీ ఇది క్రీస్తు కార్యం యొక్క గొప్పతనాన్ని చూడడానికి మనల్ని సిద్ధపరుస్తుంది. ముగింపు. ప్రియులారా, ఈ వాక్య భాగం జీవితంలోని అత్యంత లోతైన ప్రశ్నలలో ఒకదానికి సమాధానం ఇస్తుంది. మానవులు అందరూ ఎందుకు చనిపోతారు? సమాధానం కేవలం జీవశాస్త్ర సంబంధమైనది కాదు, అది దైవశాస్త్ర సంబంధమైనది. ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది, పాపం ద్వారా మరణం వచ్చింది, మరణం మానవాళి అంతటికి వ్యాపించింది. మనమందరం ఆదాము నుండి జన్మించాము కాబట్టి పాపానికి మరణానికి లోబడి ఉన్నాం. కానీ కథ ఇక్కడితో ముగియదు. ఆదాము నాశనాన్ని తెచ్చిన తోట లోతైన వివరణ, దైవశాస్త్ర స్పష్టత మరియు సుసంపన్నమైన ప్రసంగ ప్రవాహంతో పూర్తి వివరంగా అభివృద్ధి చేయబడిన తదుపరి విభాగం ఇక్కడ ఉంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.